నేనిక్కడికి నాదొక విలువైన వస్తువుని తీసుకోవటానికి వచ్చాను. ఆ వస్తువుని నేను నీకు ఇవ్వలేదు. దాన్ని నువ్వు దొంగతనం చేసి బలవంతంగా నీ దగ్గర దాచిపెట్టుకున్నావు. గుర్తురాలేదా? నేను గుర్తు చేస్తాను. నా మంగళసూత్రం. దాన్ని పొరపాటున నాకు కాబోయే భర్త నీ మెడలో వేశాడు ప్రజ్ఞ. ఏమైంది? నిలబడ్డావేంటి? వెళ్ళు, త్వరగా మంగళసూత్రం తీసుకురా. ఈ రోజు నా పెళ్లి, ఇక్కడ నాది వేసుకోవాలి. అయినా ప్రజ్ఞ, నువ్వేమనుకున్నావు? అదే ఆ రోజు ఏదైతే జరిగిందో అది ఏమైనా స్వయంవరం అనుకున్నావా? అభి ఎవరో ఒకరి మెడలో మంగళసూత్రం కట్టడానికి, ఇక అభి శాశ్వతంగా వాళ్ళ భర్త అయిపోవటానికి. అభి చేసిన ఆ తప్పుని నీ హక్కుగా భావించొద్దు. అభి మీద కేవలం హక్కు నాకే ఉంది, అలాగే ఆ మంగళసూత్రం పైన కూడా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి మంగళసూత్రం తీసుకురా. ఇవాళ నా పెళ్లి, నేను అదే వేసుకోవాలి. బట్ యు నో వాట్, కావాలంటే నేను వేరే ఇంకా మంగళసూత్రం కూడా వేసుకోవచ్చు. కానీ మళ్ళీ నేను ఆలోచించాను, ఇప్పుడు అభితో నా పెళ్లి అయిపోతుంది. అప్పుడు నువ్వు ఆ మంగళసూత్రాన్ని ఏం చేసుకుంటావు? ఐ మీన్, పెళ్ళైపోయిన తర్వాత ఒకవేళ నువ్వు ఆ మంగళసూత్రం వేసుకున్నావనుకో, అప్పుడది నీ మెడకి ఉరుతాడులాగా మారుతుంది, మెల్లమెల్లగా బిగుసుకుంటుంది, అండ్ గ్రాడ్యువల్లీ నువ్వు చచ్చిపోతావు. సో అందుకనే నువ్వు నీ ప్రాణం గురించి బాగా ఆలోచించుకో. అన్నట్టు మీ అమ్మ గురించి కూడా ఆలోచించు. ఆవిడ కోసం ఇప్పుడు నువ్వు చాలా చాలా చెయ్యాలి, అవునా? ఓ ఎస్ 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 ఎస్, అమ్మంటే గుర్తొచ్చింది. మీ అమ్మ ఏదో డైలాగ్ అంటుండేది, మంగళసూత్రం చాలా పవిత్రమైనది అని, అది ఇద్దరు మనుషుల్ని ఒక బంధంతో కలిపి ఉంచుతుంది అని. ఇప్పుడేమైంది? ఐ మీన్, నువ్వు ఇంకా అభి అయితే, సో మీ అమ్మ చెప్పింది అబద్ధమా, లేక నీకు అభితో ఉన్న బంధం అబద్ధమైందా? లేవిట్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నాకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు అభికి ఎలాగో పెళ్ళైపోతుంది. నీకేం నష్టం ఉంటుంది? నీ ప్రేమ యథార్థమైనా లేక అబద్ధమైనా? ఏమైంది? బాధగా ఉందా? అదే, నాకు అభితో పెళ్ళైపోతుందని ఈ విషయానికి బాధగా ఉందా? అభి నిన్ను లవ్ చేస్తున్నాడు కానీ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అందుక? కమ్ ఆన్ ప్రజ్ఞ, ఈ విషయాలన్నీ నీకు ముందు నుంచే తెలుసు కదా, ఇంకా ఇప్పుడు బాధపడడం ఎందుకు? ఒక అడ్వైస్ ఇవ్వగలను నేను, నువ్వే ఆలోచించుకో. నువ్వు నీ ఎక్స్ హస్బెండ్ ని నాతోటి షేర్ చేసుకుంటున్నావు. ఆ కారణంగా మన ఇద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంటుంది, అవునా? అందుకే నువ్వు ఖచ్చితంగా పెళ్లికి రావాలి. వచ్చి స్వయంగా నీ కళ్ళతో చూడు. అభి నా నుదుట సింధూరం ఎలా పెడతాడో, నా మెడలో మంగళసూత్రం ఎలా కడతాడో. కానీ ఇవన్నీ జరగటం చూసి నువ్వు అస్సలు బాధపడకూడదు. ఇక ఏ మంగళసూత్రం అయితే నాకు కట్టాల్సిందో అది నీ దగ్గరుంది. సో వెళ్ళు, వెళ్ళి తొందరగా మంగళసూత్రం తీసుకురా. ప్రజ్ఞ, ఇప్పుడు నువ్వు వెళ్తావా లేక నేనే స్వయంగా వెళ్ళనా? నేను తెస్తాను. నేను తన్నుకి ప్రామిస్ చేశాను, నేను తను పెళ్లి చేసుకుంటానని. కాబట్టి నేను తన్నే పెళ్లి చేసుకోవాలి.
ఏమైంది ఆంటీ గారు? ఈ రోజు మీరు నన్నేమీ అనడం లేదు, నన్ను తిట్టడం లేదేంటి, నా చేతులు మెలిపెట్టడం లేదు? తిట్టుకోండి, ఎవరెంత తిట్టుకుంటారో తిట్టుకోండి. ఎందుకంటే నేను ఈరోజు మీ ముందున్నాను. రేపటి నుంచి నేను మీ అందరి ముఖాలు కూడా చూడను. కానీ పాపం మీరు మీ అమ్మాయి ముఖాన్ని జీవితాంతం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తను శాశ్వతంగా పుట్టింటికి వచ్చేస్తుంది. అతిగా సంతోషపడకు. ఏంటంటే గారు నన్ను కొట్టారు? ఉఫ్, ఇక్కడ నేను సంతోషాన్ని పట్టలేకున్నాను, ఇక్కడ మీరు సంతోషపడద్దు అంటున్నారు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండలేవు. నీకు బాగా తెలుసు ఏ పరిస్థితుల్లో నువ్వు అభిని పెళ్లి చేసుకుంటున్నావో. ఎప్పుడైతే అభికి జ్ఞాపక శక్తి తిరిగి వస్తుందో అప్పుడు నిన్ను- ఆంటీ, ఏం జ్ఞాపక శక్తి? ఆంటీ గారు, కొన్ని గంటల్లో నాకు అభితో పెళ్లి జరగబోతోంది. అప్పుడు నేను జీవితాంతం అభితోటి కలిసి ఉంటాను. మీ అమ్మాయి గురించి అస్సలు డిస్కషన్ కూడా రాదు. అప్పుడు జ్ఞాపక శక్తి ఏంటి, యథార్థం ఏంటి, నిజమేంటి? యూనో వాట్ ఆంటీ, మీరు నా గురించి దిగులు పడడం మానేయండి. ఇక మీ అమ్మాయి గురించి ఆలోచించండి. పాపం తను రెండోసారి పుట్టింటికి నో, యాక్చువల్లీ మూడోసారి పుట్టింటికి వచ్చింది. ఎనీవే, తను ఎన్నిసార్లు పుట్టింటికి వస్తే నాకే నష్టం గానీ ఇప్పుడు మీరు తన ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఎందుకంటే నా ఫ్యూచర్ అయితే సెటిల్ అయిపోయింది అభితోటి. అయినా ఎవరో గానీ నిజమే చెప్పారు, ఈ ప్రపంచం చాలా చిన్నదని, ఇంకా గుండ్రమని. మనం ఎక్కడి నుంచి నడవడం మొదలు పెడతామో అక్కడికే వచ్చి ఆగుతామని. ఇప్పుడే చూడండి, నేను మొదట అభితోనే ఉన్నాను, ఇంకా ఈ రోజు కూడా అభితోనే ఉన్నాను. మరి మీ అమ్మాయి మొదట ఒంటరిగానే ఉంది, ఇక ఈ రోజు కూడా ఒంటరిగానే మిగిలిపోయింది. తను ఒంటరిగా లేదు, ఎప్పటికీ ఒంటరి దవ్వదు. మేమున్నాం తనకు తోడుగా. యా రైట్, బ్యాడ్ టైంలో సొంత వాళ్ళేగా పనికొచ్చేది. చూసారా ఆంటీ, దీన్నే అంటారు అదృష్టమని. ఏ వస్తువు ఎవరికి రాసుంటుందో వాళ్ళ దగ్గరకు వచ్చే తీరుతుంది. ఇదిగో వెళ్ళు. థ్యాంక్ యూ. అన్నట్టు నువ్వు నాకు ఏదో లెక్చర్ ఇచ్చేదానివి రిలేషన్స్ గురించి, రైట్స్ గురించి. ఇప్పుడు చూడు, అదే హక్కు నువ్వు నాకిచ్చేసావు. దీన్ని జీవితాంతం గుర్తుపెట్టుకో. సి, నా పెళ్లి ఫంక్షన్స్ ఇంకొద్దిసేపటిలో మొదలవుతాయి. సో మీరు ఈ బట్టలు చేంజ్ చేసుకుని రెడీ అయ్యి రండి. అఫీషియల్ గా ఇన్వైట్ చేయలేకపోయాను, కానీ పర్సనల్ గా ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకంటే వేరే ఎవరికో ఇష్టం ఉన్నా లేకపోయినా అభి మాత్రం ఖచ్చితంగా సంతోషపడతాడు. తన ఫ్యాన్ నెంబర్ 1 ఫ్రెండ్ కమ్ సెక్రటరీ తన పెళ్లికి అటెండ్ చేయడానికి వచ్చిందని. పైగా నీకు కూడా అది మంచిదే. నీ కళ్ళతో నువ్వు వాస్తవాన్ని చూసావనుకో, అప్పుడు వాస్తవాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయగలుగుతావు. గెలుపు నాకే దక్కిద్దని. ఇక ఇప్పుడు అభి శాశ్వతంగా నావాడవుతాడు.
బాయ్ బాయ్. అన్నట్టు బట్టలు చేంజ్ చేసుకుంటండి. ఇప్పుడు ఓకేనా? వావ్, డైమండ్సా? చాలా బాగున్నాయి. ఈ సారీ కూడా డిజైనర్ సారీ కదూ? యా ఆఫ్ కోర్స్. ఇదిగో అక్క పసుపు. నాకెందుకు ఇస్తున్నావు? తీసుకెళ్ళి అక్కడ పెట్టు. నాకైతే అసలు వాళ్ళతో మాట్లాడడం కూడా ఇష్టం అనిపించడం లేదు. ఈ పసుపు నువ్వేమనుకుంటున్నావు? నాకు మాత్రం ఇష్టం ఉందా? అరే, నాకు అసలు ఇక్కడ నిలబడటం కూడా ఇష్టం లేదు. సరే. ఇక తర్వాత ఇంకా ఎక్కువ మజా వచ్చింది. జస్ట్ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను. అరే ఏంటి మీరు ఏం తినలేదు? ఏంటి ఇది? ఇదేంటి వీళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే అసలు ఏమీ జరగలేదన్నట్టు. ఎవరికి పట్టింపే లేదు ప్రజ్ఞవదన ఎక్కడుంది ఎలా ఉందని. నమస్తే నాన్నమ్మ. సంతోషంగా ఉండు బాబు. సంతోషం. ఈ పెళ్లి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే నాకు సంతోషం కలుగుతుంది. నువ్వేమనుకుంటున్నావు? అభి ఈ పెళ్లి చేసుకోడానా? నేను అభితో మాట్లాడొస్తాను. తను నువ్వెక్కడికి వెళ్ళావు ఇప్పటిదాకా? ఎంతసేపటి నుంచి వెతుకుతున్నా నేను. ఇది పెళ్లి ఇల్లు, నీకు పెళ్లి జరగబోతోంది. కొంపదీసి నువ్వు మనసుగానే మార్చుకున్నావా? స్వీట్ హార్ట్, ఒకవేళ మనసు మార్చుకునే ఉంటే గనక నిన్ననే మార్చుకునేదాన్ని. ఎప్పుడైతే అభి ప్రజ్ఞకి కన్ఫెస్ చేశాడు. మరి ఎక్కడ ఉన్నావు ఇంతసేపు? నేను ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకు? నా వస్తు ఒకటి అక్కడుంది దానికోసమే. ఏంటి నువ్వనేది? ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఏం తెచ్చుకోవడానికి వెళ్ళావు? అది లేకపోతే నా పెళ్లి జరగదు. You know what? Now you are really pissing me. మంగళసూత్రమా? ఇప్పుడు ఈ మంగళసూత్రము నాదే, ఇంకా అభి కూడా నావాడే. ఓకే, ఒకవేళ నేను ప్రజ్ఞ వాళ్ళ అమ్మ మాట నమ్మినా, సో అకార్డింగ్ దిస్ మంగళసూత్రం ఇద్దరు మనుషులు శాశ్వతంగా ఒకటవుతారట. ఇప్పుడు ఈ హక్కు నా చేతికి వచ్చింది. ఇప్పుడు నా విషెస్ అన్ని తీరుతాయి. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఇప్పుడు తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. ఇంకా సేపట్లో నీ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుందా? ఎయిర్పోర్ట్ ఎంత వరకు వచ్చి చూడాలి. గో అండ్ గెట్ రెడీ. గో. రాబిన్, నీకు చెప్పానా నేను వస్తున్నానని? ఐఎమ్ సారీ. అది నేను రాబిన్ అనుకున్నాను. మాటిమాటికి వచ్చి పిలుస్తుంటే కొంచెం ఇరిటేట్ అయ్యాను. నువ్వు వచ్చావా? అయితే ఇప్పుడు పద, కిందకి వెళ్దాం. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ప్రవీణ్, నువ్వెందుకు అలా చేస్తున్నావు అభి? అసలు ఏం హక్కు ఉంది నీకు వేరే వాళ్ళ జీవితంతో ఆడుకోవడానికి? ఒకవేళ ఈ పని చేయాలనుకుంటే మరి ఆ పని ఎందుకు చేశావు? ప్రవీణ్, నాకు తెలియదు నువ్వేమంటున్నావో. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రవీణ్, పద, కిందకి వెళ్దాం. మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు. నీకు తెలుసా ప్రజ్ఞ ఈ రోజు కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూసిందో? ఆయన నీకు తెలుసు తను నిన్ను లవ్ చేస్తుందని. ఆయన కూడా తన్ని వదిలేసావా? ఏంటి చెలగడం ఆడుతున్నావు? తన జీవితంతో చెలగడం ఆడమే కాదు, మోసం కూడా చేస్తున్నావు. లేదంటే నువ్వే చెప్పు, ఈ ప్రపంచంలో ఎవడా తన ప్రేమను ప్రపోజ్ చేసి తన ప్రేమకు దూరంగా వెళ్ళిపోమని చెప్పేది? నువ్వు నీ ప్రేమ విషయంలో కన్ఫ్యూజ్ గా ఉన్నావు అనుకున్నాను, కానీ నువ్వైతే నీ లైఫ్ విషయంలో కన్ఫ్యూజ్ గా ఉన్నావురా. అరే, అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళ లైఫ్ లో వాళ్ళ ప్రయారిటీ ఏంటో, వాళ్ళకి బ్రతకడానికి ఏం కావాలనేది. ఇక నువ్వు కూడా అర్థం చేసుకున్నావు. నేను చెప్పిన మాటలు కొన్ని విన్నావు, నీ మనసు చెప్పేది కొన్ని విన్నావు, సరైన ట్రాక్ లో వెళ్తున్నావు. ఇన్ఫాక్ట్ నీ గమ్యం దాకా చేరుకున్నావు కూడా. ఇక గమ్యాన్ని టచ్ చేయడమే మిగిలింది. అందులో లైఫ్ ని యూటర్న్ తీసుకున్నావు. ఎందుకు? ఎందుకంటే నువ్వు వేరొకరికి మాట ఇచ్చావు పెళ్లికి. అసలు ఎవరినైతే నువ్వు ప్రేమించట్లేదు ఆమెని. దీనంతటికీ ఏం లాజిక్ చెప్పావు నువ్వు? ఇలా చేయడం తప్పు అవుతుందా? నువ్వు నాకు మాట చెప్పు. తన్నుకిచ్చిన మాట తప్పడం నీకు తప్పుగా అనిపిస్తుందా?
కానీ ప్రజ్ఞ మనసు మొక్కలు చేయడం నీకు తప్పుగా అనిపించలేదా? తను లైఫ్ ని ఏర్పరచుకుంటున్నావు, మరి ప్రజ్ఞ లైఫ్ ని నాశనం చేయడం నీకు కొంచెం కూడా తప్పుగా అనిపించలేదా? ఇదేనా నీ లైఫ్ లో సిద్ధాంతం, నీ లైఫ్ క్యాలిక్యులేషన్? అంటే నీ ప్రామిసే ఒకరి లైఫ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. చూడబి, అలా చేయొద్దు. నీ మనసు మాట విన్న తర్వాత నీ మైండ్ మాట వినొద్దు. ఇప్పుడు నువ్వు నీ ప్రేమను గుర్తించావు అభి, దాన్ని మళ్ళీ జార విడుచుకోవద్దు. నువ్వు తన్నుని పెళ్లి చేసుకోకపోతే లోకం ఏమనుకుంటుందని ఆలోచించద్దు, ఇది ఆలోచించు. నువ్వు రోజు ఉదయం లేవగానే అద్దంలో చూసుకున్నప్పుడు నీకు నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటావు? చూడు, నాకు తెలుసురా, నీకు 1% కూడా ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అండ్ నాకు ఇది కూడా తెలుసు, ఏ పనికైతే నీ మనసు ఒప్పుకోదో ఆ పని నువ్వు ఎప్పటికీ చేయవు. ప్లీజ్ మై ఫ్రెండ్, నీ సిద్ధాంతాన్ని నీ లైఫ్ కంటే పెద్దవాటిని చేయదు. ఈ రూల్స్ నువ్వు తయారు చేసుకున్నావు, ఈ రూల్స్ నిన్ను తయారు చేయలేదు. చూడు, మొదట్లో నీకు అర్థం అవ్వలేదు, అందుకనే పెళ్లి నాటకంలో నేను నీకు సపోర్ట్ చేశాను. కానీ ఇప్పుడు నువ్వు నీ ప్రేమని కన్ఫెస్ చేశావు. అంతేకాదు, ప్రజ్ఞ నిన్ను ప్రేమిస్తుందని కూడా తెలుసు. నువ్వెందుకు ఈ మీనింగ్లెస్ రిలేషన్ లో ఇరుక్కుంటున్నావు? అభి, నిజమైన ప్రేమ చాలా కష్టం మీద దొరుకుతుంది. ఆ ప్రేమ నీకు దొరికింది, దాన్ని జారి విడుచుకోవద్దు మై ఫ్రెండ్. ఈ పెళ్లి చేసుకోవద్దు. నువ్వే చెప్పావుగా, ఎప్పుడైనా ప్రజ్ఞ ఒకరోజు నీ పక్కన లేకపోతే అప్పుడు నీ జీవితమే ఆగిపోయినట్టు నీకు అనిపిస్తుంది అన్నావు. నువ్వు ఏ పని చేసుకోలేవని నీ మనసులో ఉండదని. నువ్వే ఆలోచించు, నువ్వు తన్నుని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉండగలుగుతావు? నాకు తెలుసు అభి, ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా ప్రామిస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో నా ప్రామిస్ ని నిలబెట్టుకుంటావు. కానీ మాట నిలబెట్టుకోవడం కంటే బంధాలను నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. నువ్వు నాతో స్నేహ బంధాన్ని ఎంతో చక్కగా నిలబెట్టుకున్నావు, మరి ఈ బంధాన్ని నువ్వు ఎలా వదులుకుంటావు? నాకు తెలుసు అభి, నువ్వు ఎలాగైనా నీ ప్రేమ బంధాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటావు. నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రవీణ్. నీకు తెలుసుగా, నేను నా లైఫ్లో ఎప్పుడూ 2 విషయాల గురించి కన్ఫ్యూజ్ అవుతానని. అన్ని విషయాల్లో నువ్వు నాకెప్పుడూ సపోర్ట్ చేశావు. కానీ ప్రవీణ్, ఈరోజు నేను నా డెసిషన్ గురించి షూర్గా ఉన్నాను. చూడు, దీనిలో ఎలాంటి డౌటు లేదు, నేను ప్రజ్ఞని ప్రేమిస్తున్నానని. ఈ రోజు వరకు ఇంతగా నేను ఎవ్వరిని ప్రేమించలేదు. కానీ ఇది ఎంత పెద్ద నిజమో. నేను తన్నుకిచ్చిన మాటని తప్పలేనన్నది కూడా అంతే పెద్ద నిజం. నేను తన్నునే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. చూడు ప్రవీణ్, నువ్వు ఇంతకు ముందు కూడా నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేశావు. ఇప్పుడు కూడా చేయాలి ప్రవీణ్. అభి, అభి, నా మాట విను అభి. మనసులో బరువు దిగిపోయేదాకా ఏడు అమ్మా. నాకు తెలుసు తల్లి, నువ్వు నీ జీవితాన్ని అభితో కలిసి గడపాలనుకుంటున్నావు. కానీ బహుశా విధికి ఇది ఇష్టం లేదనుకుంటాను. భగవంతుడు అభిష్టం ఏదేనేమో తల్లి, నువ్వు అభికి ఫ్రెండ్ గా ఉండాలి. నేను ఆయన భార్యని కదమ్మా, నేను ఆయన భార్యగానే బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు అభికి భార్యగా బతకాలనుకుంటున్నావు. కానీ జీవితంలో మనం ఎన్నెన్నో అనుకుంటాం, కానీ అవన్నీ నిజాలైపోవుగా తల్లి. చాలా సార్లు మనం ఒకటి అనుకుంటాం, కానీ వేరొకటి జరుగుతుంది. ఎవరో గాని చాలా బాగా చెప్పారమ్మా, జీవితంలో అందరికి అన్నీ దొరకవని. కొందరికి చదువు ఉంటుంది, కొందరికి డబ్బు ఉంటుంది. బహుశా అందుకే భగవంతుడు
నీకోసం ఏదో ఒకటి ఆలోచించి పెట్టుంటాడు ప్రజ్ఞ. నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచు, నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. నా మీద నాకు నమ్మకం లేదమ్మా, నా మీద నాకు నమ్మకం లేదు.